ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల హక్కులు కాలరాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్యు కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల కార్మిక సంఘాల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు అనేకమైన సంవత్సరాలు 48 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా పెట్టి ఈవేళ కార్మికులు తూట్లు పొట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వ్యవసాయానికి సంబంధించినటువంటి నల్ల చట్టాలు 3 చట్టాలు రద్దు చేసి రైతాంగానికి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈవేళ కార్మికులు భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్రంలో రాష్ట్రంలో కోట్లాది మంది కార్మికులు ఉన్నారు. ఈవేళ 4 లేబర్ కోడ్లు అని చెప్పేసి అద్భుతంగా ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు అమలు చేయాలి. ఈ అమలు చేసే దానివల్ల దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో, పత్రికల్లో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈవేళ మేము అడుగుతూ ఉన్నాం, 8 గంటల పనితనం అనేది దాదాపు 136 సంవత్సరాల క్రితం 1886లో సాధించుకున్నటువంటి ఈవేళ 8 గంటల పనితనాన్ని 136 సంవత్సరాల క్రితం అమలు చేయాలి. కానీ ఈవేళ 10 గంటల నుండి 12 గంటలు పనిచేయాలని చెప్పేసి రాత్రి పూట మహిళలు కూడా డ్యూటీ చేయాలని చెప్పేసి ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తున్నారని చెప్పేసి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఈ లేబర్ 4 కోడ్లు రద్దు చేసి, వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలను రద్దు చేసి, ఉద్యోగ భద్రత కల్పించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే కార్మికులకు అండగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి రూపకల్పన చేయడం కూడా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.